నగర న్యాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా వేపాడ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో వేపాడ శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. కాకినాడ అన్నదాన సమాజంలో నగర న్యాయ బ్రాహ్మణ సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా రహస్య బ్యాలెట్ విధానంలో సాధారణ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షునిగా వేపాడ శ్రీను అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా నగర న్యాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు వేపాడ శ్రీను మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘ అభివృద్ధికి, ప్రగతికి, న్యాయ బ్రాహ్మణుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, తనను నమ్మి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, అసంపూర్ణంగా ఉన్న సంఘ భవనం నిర్మాణం పూర్తి చేస్తానని, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు, సంఘ సభ్యులు ఎవరైనా మరణిస్తే మట్టి ఖర్చులు అందజేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానవరపు సాయి, ఆతంభద్రం, టి రామారావు, తీడ మాణిక్యాలరావు, తాతపూడి శ్రీను, వేపాడ బాబ్జీ, తెలగ్రాపు లక్ష్మి, గణేష్ ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. న్యాయ బ్రాహ్మణ సేవా సంఘానికి మన యాపాటి శ్రీ గారిని నిలబెట్టి మేమందరం కూడా చాలా కష్టపడి చాలా కృషితో చాలా మాకు ఈ రోజుని మేము న్యాయ బ్రాహ్మణ సేవా సంఘానికి మనం ఎన్నికలంటూ నిర్వహించి మా యాపాటి శ్రీనివాస్ గారిని గెలిపించుకొని మేము సంఘానికి చాలా అభివృద్ధి పనులు చేయాలని మనస్ఫూర్తిగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ప్రజెంట్ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ అధ్యక్షుడిని. నా పేరు బెమ్మనపల్లి వీరబాబు. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో మన వేపాడ శ్రీనివాసరావు మీద మెజార్టీతో నెగ్గడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఈయన విన్ అవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమంలో ముందుకి మరిన్ని కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు కాకినాడ నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేను విజయం సాధించాను. కాబట్టి నా తోటి సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క న్యాయ బ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ న్యాయ బ్రాహ్మణ సంఘానికి మరి ఎన్నో సేవలు చేయడానికి ముందుకు వస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై న్యాయ బ్రాహ్మణ.